గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళలకైతే హైదరాబాద్ లోని మహిళలకు అదేవిధంగా రాష్ట్రంలో పలు చోట్ల మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వయం సహాయక సంఘాల మహిళలకు యూనిఫామ్ చీరలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఇది అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ చేసిన పనుల్లో మహిళా అభివృద్ధి, మహిళా భద్రత వాళ్ళకు ముఖ్య అంశాలుగా ఉన్నాయి. అలాగే విధంగా మహిళల పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి సో మహిళలు మా ప్రధాన అంశం అని చెప్పేసి వాళ్ళు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు తొలి మహిళా ప్రధానమంత్రి. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. అదేవిధంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఒక మంచి లీడర్ గా, ముందు చూపున్న లీడర్ గా మన దేశానికి ప్రధానిగా చేయడం జరిగింది. ఆమె జయంతి సందర్భంగా మహిళలందరికీ చీరలు పంపిణీ చేసి వాళ్ళలో ఇంకా స్ఫూర్తిని నింపి వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందించే ఒక చిరు కానుకగా వాళ్ళు స్వీకరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా చిన్న అంశము. ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తూనే ఉంటాము. మహిళల సాధికారత పెంపొందించే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మహిళలు వారి మాటల్లోనే విందాము. చీరలు తీసుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇది ఇవ్వడము చాలా అంటే చెప్పుకోదగ్గ విషయం. ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఆమెను గుర్తు చేసుకుంటూ వాళ్ళు యూనిఫామ్ లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది అనే విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు రోజే ఇలా అందరికీ ఒకే రకమైన ప్యాటర్న్ చీరలు ఇవ్వడము ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఒక మహిళ కాబట్టి మహిళా సంఘాల వారు కూడా మహిళలందరూ ఒకటే డ్రెస్ వేసుకొని ఒకటే అంటే పేద నిరుపేద అనే లేకుండా అందరూ సమానం, ధనికులు లేకుండా సమానత్వం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి మేము చాలా ధన్యవాదాలు. మంచి లీడర్ ఆమె. అవును సార్, అవును. అంతే. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక మహిళ. ఎందుకంటే ఒకప్పుడు ఆమె అప్పట్లో కూడా మొదటి ప్రధానమంత్రి మహిళ కాబట్టి ఆ మహిళ ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు నాడు ఇవ్వాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. దానికి మేము అందరూ కూడా హర్షిస్తున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికి ఒకే ప్యాటర్న్ ఇవ్వడం పైన మీరేమనుకుంటున్నారు? ఒకటే కలర్ ఇవ్వడము అంటే ప్రతి మహిళ కూడా సమానం, పేద నిరుపేద లేకుండా అందరూ మహిళలు ఒకటే సమానం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ స్టేజ్ మీద చెప్పారు. అంటే సీతక్కను కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక మినిస్టర్లు కూడా మీరు ఇదే డ్రెస్ కట్టుకోవాలక్క అని చెప్పారు. అది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు డ్వాక్రా సంఘాలకు యూనిఫామ్ ఇచ్చి దాన్ని కూడా మీరు కూడా కట్టాలి అని చెప్పడం అంటే మహిళలకి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మాకు సంతోషంగా ఉంది. చీరలు బాగాలేదని, క్వాలిటీ తక్కువ ఉన్నాయని, చీప్ క్వాలిటీ ఇస్తున్నారని ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయి తర్వాత. వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ మామూలు. ఎందుకంటే ఏదున్నా ఒక పార్టీ ఇచ్చినప్పుడు ఇంకో పార్టీ విమర్శిస్తానే ఉంటారు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. అట్లాగే ఇవన్నీ గాలి వానలు తుఫాన్ అనుకొని పక్క పెట్టేసి మేము చేసే పని మహిళలు మేము చేసుకుంటాం. బాగానే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాము. ఎలా ఉన్నాయి చీరలు? బతుకమ్మ చీరలు బాగున్నాయా, ఈ చీరలు బాగున్నాయా? ఇవే బాగున్నాయి. క్వాలిటీ బాగుంది. ఎందుకు? ఇది క్వాలిటీ బాగుంది, అవి కొంచెం వేరే ఉంది. అది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అందరికి ఇచ్చినారు కదా, కలర్. ఇది ఒకటే కలర్, అందరికి సేమ్ కలర్. యూనిఫామ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక డిఫరెంట్ యూనిక్ గుర్తింపు వస్తుంది. అవును, ఈ మెంబర్ గ్రూప్ లో ఉంది కాబట్టి మాకు డ్రెస్ కోడ్ ఇచ్చారని గుర్తింపు వస్తుంది. గ్రూప్ మెంబర్స్ గుర్తుపట్టవచ్చు. అంటే ఎలా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించడం? చాలా బాగుంది. అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి బాగుంది. మీరు అందరికి ఉన్నాయి, ఒకసారి వీళ్ళని కూడా కనుక్కుందాం ఎలా అనిపిస్తుంది. మా అమ్మగారి దగ్గరికి పోదాం. మా అమ్మగారండి, ఒకసారి ఇటు చూడండి. ఎలా ఉన్నాయి బతుకమ్మ చీరలు బాగున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ చీరలు బాగున్నాయి? ఈ చీరలే బాగున్నాయి. చెప్పండి, ఏం చెప్తారు ఈ చీరల గురించి? అంటే అందరు బలగా ఒకటే కలర్ అంతా యూనిఫామ్. ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు కదా ఇట్లా. ఏం చెప్పదలుచుకున్నారు మరి దీని గురించి? ఇప్పుడు మాకు అన్ని అంచుతోని చీర బాగుంది, మంచిగా కొడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగానే పంపించిండు మహిళలకు. ఫ్రీ బస్ ఇచ్చిండు, అన్ని బాగానే ఇచ్చిండు. మాది కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలం, బసాపూర్. మాది. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, చూస్తారు సార్. మాకు ఇప్పుడు బాగానే ఇచ్చిండు,
అంత బాగానే అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు మహిళలకైతే మంచిగా చేస్తాడు. ఇంకా కోటేశ్వరం చెయ్యాలనుకుంటున్నాం. అయితే కూడా మేము అయితారా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటే అవుతారు. అయితే నమ్మకం నమ్మకం మాకు. ఎందుకు అంత నమ్మకం? ఆయన బాగా చేస్తుండని నమ్మకం. ఓకే. క్వాలిటీ బాగాలేదని ఇట్లాంటివి కూడా కొన్ని రేపు వస్తాయి మరి, చీరలు బాగా ఇవ్వలేదని. క్వాలిటీ మంచిగా ఉందా? ఇప్పుడైతే బాగానే ఉంది క్వాలిటీ, బాగానే ఉంది. ఇది అంచుతోని బాగా కొడుతుంది చీర. బట్ట కూడా మంచిగా ఉంది. ఇది అంచు అంటారు అది? ఇది అంచు బాగానే ఉంది, చీర కూడా బాగానే ఉంది, క్యాట్ బాగుంది. మీరు చెప్పండి అక్క, కోటీశ్వర్లు అవుతారా రేవంత్ రెడ్డి గారు? చేస్తాను అంటే చెయ్యాలి. రేవంత్ రెడ్డి కోటేశ్వరులను చేస్తాడు కదా, చెయ్యాలి. చేస్తే మళ్ళా వస్తాడు ఆయన, అంతే. ఇప్పుడు అనంగానే కాదు, ఆయన గెలిచిండని కాదు, కోటేశ్వరులను చేస్తానని మహిళలను చెయ్యాలి. అట్లా బాగుంది. చూడటానికి ఎలా ఉంది? అందరూ ఒకే చీరలు కట్టుకొని మంచిగా ఒక గ్రూప్ మెంబర్స్ లాగా క్లియర్ గా కనిపిస్తుంది. బాగుంది. ఇప్పుడు ఒక్కటే కలర్ కదా, బాగుంది. ఈ ఆలోచన ఎవరు చేయలేదు కదా ఇంతకుముందు. చేయలేరు. ఇంత ముందు కలర్లు వేరే వచ్చినాయి. కేసీఆర్ అన్న బతుకమ్మ చీరలు వేరే వేరే ఉండే, చిన్న ఉండే అంచు. ఇక కట్టినాం అవి కూడా ఒకసారి 2 సార్లు కట్టినాం. కానీ జర కలర్ నీకో కలర్ నాకో కలర్ వచ్చి అన్ని ఒక కలర్ బార్డర్ తోని బాగుంది. ఎవరు గొడవలు పడకుండా అందరికి ఒకటే కలర్ మంచిగా కొట్లాడకుండా బాగుంది. అప్పుడేమో కలర్ వేరు వేరు మంచిగా లేకుండే, ఇట్లా బాగా లేకుంటే అట్లా అట్లా ఒక 2-3 సార్లు కట్టినాం, పక్కకి చేసినాం అంతే. ఇప్పుడు కలర్ బాగుందని మంచిగా కట్టుకున్నాం. ఇక ఈ చీరలు సీఎం గారు ట్యాంక్ గానీ ఫ్రీ బస్సులు పెట్టి మాత్రం ఆటోలు నడిపేటోళ్ళకి అయితే వేస్ట్ దందలు నడుస్తలేవు. ఫ్రీ బస్ పెట్టి ఆటోలు అయితే నడుస్తలేవు. అట్లా సీఎం గారికి థ్యాంక్స్. హాయ్ అక్క. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చీరలు ఇవే కదా, ఒక మంచి యూనిఫామ్ ప్యాటర్న్ ఒకసారి అందరిని చూపించు. సో అందరు ఈ చీరలు వేసుకున్నారు. సో భలే కనిపిస్తుంది అక్క, అందరూ ఒకటే ప్యాటర్న్. ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడైనా ఇచ్చినారా ఇట్లా సేమ్ ప్యాటర్న్? ఎప్పుడైనా కలర్ వేరే వేరే ఇచ్చారు, సేమ్ డిజైన్ గానీ కలర్స్ చేంజ్ ఉండే. ఇప్పుడు అన్ని ఒకటే రకంగా ఇచ్చారు, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచన ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి గారు చాలా బాగుందండి ఆలోచన. ఇంతకు ముందు యూనిఫామ్ కి గానీ మేము ఎప్పుడు మాది మేమే కొనుక్కొని డబ్బులు వేసుకొని కట్టుకొని వెళ్ళే వాళ్ళం గ్రూప్ లకి. ఇప్పుడు మాకు యూనిఫామ్ లాగా యూజ్ అయిపోతుంది. గతంలో బతుకమ్మ చీరలు కూడా ఇచ్చేది కదా, కలర్లు ఇచ్చేది. అది బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుంది దానికంటే. ఇదే బాగుందా? ఇంకోటి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు కదా, సో మంచి తొలి మహిళా ప్రధానమంత్రి. క్వాలిటీ ఎట్లుంది అక్క? చీర కూడా బాగుంది, శారీ కూడా బాగుంది. మంచిగా అనిపిస్తుందా? లేదంటే మీడియా ఉందని చెప్తున్నారా? ఇట్లా మంచిగానే అనిపిస్తుంది, బాగుంది, మంచిగా నిజంగా చెప్పాలా? నిజంగానే చెప్తున్నా. ఓకే. సో అందరు సంతోషంగా అయితే ఉన్నారు మరి చీరలు ఇవ్వడము. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో మహిళలకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు కదా. అవును, గతంలో లేకుండే ఇప్పుడు మహిళలను కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మేము కూడా అలాగే ముందుకు వస్తామని. ఫ్రీ బస్ బాగుందా? బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు అక్క మీరు? కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. సో స్వయంగా ఆయన చేతుల మీదనే చీరలు పంపిణీ చేయడం జరిగింది మహిళలకి. అవును సార్. సో అంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు సీఎం అయిన తర్వాత మహిళలకి ఇట్లా ఉంటుంది? మహిళలకి ఇట్లుంటుందని అనుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు కొత్తగా సీఎం అయిన నుంచి మహిళలను కొంచెం ముందుకు తీసుకురావడం జరిగింది. అంతకు ముందు ఇంట్లోనే ఉండే వాళ్ళం, ఇప్పుడు ప్రతిదీ మహిళలకే అప్పచెప్పడం గానీ అట్లా మాకు చాలా నచ్చింది. బాగుంది. ఇదే చీర కదా మన రేవంత్ రెడ్డి గారు ఈ డిజైన్ కదా ఇవ్వడం జరిగింది అందరికి. అవునండి. సో ఎలా అనిపిస్తుంది చీర? బాగుంది, బాగుంది. ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అందరికి ఒక యూనిఫామ్ లో ఇవ్వడం అనేది అంటే ఇంతవరకు లేదు కదా ఇప్పుడు. లేదండి, ఇప్పుడు బాగుంది. పోయినసారి దానికంటే ఇది క్వాలిటీ గానీ, కలర్ గానీ, ఫ్యాబ్రిక్ గానీ అన్ని బాగున్నాయి. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఒక 2-3 కలర్లు ఇవ్వడం వల్ల మళ్ళీ అదొకటే డిజైన్ తో ఉండడం వల్ల దాన్ని అంతగా తీసుకోలే జనాలు ఎక్కువ. దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూసుకోవడం గానీ, దాన్ని ఏం చేశారంటే చైన్లలో కట్టడం, టబ్బులకి వేయడం అట్లా జరిగినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా బాగా కలర్ దగ్గర అదంతా ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అంటే సేమ్ ప్యాటర్న్ లో 3 years నుంచి వచ్చేసరికి అంత జనాలు అంతా అది చేయలేరు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి బాగుంది, మోడల్ గా కట్టుకోనికైనా యూనిఫామ్ లాగా, లేకపోతే వాళ్ళకి అది వచ్చింది మనకి ఇది రాలేదు అనేది ఏం లేకుండా బాగుంది. సో ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆయన సీఎం అయిన దగ్గర నుంచి. అది ఎలా అనిపిస్తుంది? మహిళలకు పథకాలు కావచ్చు, భద్రత కావచ్చు, అభివృద్ధి కావచ్చు. బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంటే మహిళలు ఎక్కువ ఉన్నత స్థానంలో చూపించాలా, వాళ్ళని కోటీశ్వర్లు చేయాలి, వాళ్ళు దేంట్లో తక్కువ కాదు అనేది అంటే
అన్ని రంగాల్లో వాళ్ళు ముందుండాలి, వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూడకూడదు అనే ఉద్దేశంతో మంచి పథకాలు కానీ స్త్రీలను ముందుంచడం కానీ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ విషయంలో చాలా సంతోషం ఏం వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా? ఏముంది, ఇప్పటికైతే చాలా బాగుంది సార్ మీ పరిపాలన. స్త్రీలను గౌరవించే పద్ధతి కానీ మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధానం కానీ మాకు అన్ని నచ్చినాయని చెప్తున్నాం సార్. చాలా బాగుంది. ఎప్పటికి కూడా స్త్రీలను ఇదే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. హాయ్ అక్క, హాయ్. ఎలా అనిపిస్తుంది ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికి ఒకే ప్యాటర్న్ లో ఇలాంటి మంచి చీరలు ఇవ్వడం జరిగింది? నిజంగానే మంచిగా ఉందా? బాగుంది, నిజంగా బాగుంది. ఇవి అంచు వచ్చినాయి కదా, మాకైతే లుక్ అనిపిస్తుంది. అంటే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలు అయితే ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చిరు, మాకు లేదు, రాలేదు. నాకైతే ఇది ఫస్ట్ శారీ నాకు రావడం. అవునా? అంతే. హ్యాపీగా ఉందా? చాలా. ఏంటి అంటే చీరలు కొంచెం అంటే క్వాలిటీ తక్కువ ఉండడము ఏదో అట్లేం లేదు, ఇదైతే బాగుంది, కట్టుకుంటాం మేమైతే. బాగుంది. అందరికి ఒకే ప్యాటర్న్ లో ఇచ్చినాడు కదా, మీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక యూనిఫామ్ లాగా. రేవంత్ ఇచ్చిండు కదా అని మాకు కూడా గుర్తింపు. ఇది మహిళలు చాలా సంతోషపడతారు కదా చీరలు ఇస్తే. చాలా చాలా. ఈ గవర్నమెంట్ లో ముఖ్యంగా అన్ని మీకే ఉన్నాయి, ఫ్రీ బస్సులు, ఫ్రీ చీరలు మొత్తం. మాకు కొంచెం మంచి ప్రిఫరెన్స్ ఇచ్చిండు కదా, హ్యాపీ. మంచిగా అనిపిస్తుంది. చాలా. ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ మొత్తం కార్యక్రమం గురించి కావచ్చు? ఇప్పుడైతే రేవంత్ అన్నకు థ్యాంక్స్ చీరలు ఇప్పించినందుకు, అంతే. ఇక ఆలోచన బాగుందా? ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు జయంతి అవును, ఆమె కూడా ఒక మంచి లీడర్, మనకి ఆ దేశాన్ని పరిపాలించింది కదా. చాలా బాగుంది. ఫ్రీ బస్సు ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు, మిగతావి కొన్ని జరగలేవు కదా, అవి జరుగుతాయి. ప్రెసెంట్ అయితే ఇది ఓకే. సో చీరలు అందరికీ నచ్చినాయా లేకపోతే కొంతమందికి ఏమన్నా అటు ఇటుగా అనిపిస్తుందా? ఇప్పుడైతే ఇది మెయిన్, ఇది బార్డర్ వచ్చింది కదా, అందుకని కూడా ఓకే, అందరికి నచ్చినాయి, కట్టుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఎవరు బాగాలేదు అనలేరు. పై సైడ్ కి మాట్లాడతారు కదా, ఎవరు అనలేరు. పర్లేదు, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పట్టంచేరు మండల్, బానూర్. పటాన్చేరు నుంచి వస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ అక్క, చీర చూపించారు, ఎలా అనిపిస్తుంది అక్క ఈ చీర ఇవ్వడము ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ప్రౌడ్ గా కూడా ఉంది. ఎందుకు అని అంటే మహిళలకు అందరికీ కూడా గుర్తింపు అనేది రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఎవరు స్టైల్లో వాళ్ళు అనేది శారీస్ అనేది తీసుకుంటుంటారు, కట్టుకుంటుంటారు. కానీ మనకు సంఘంలో ఉన్న మహిళకు అందరూ కూడా ఒక దగ్గరగా మేము ఇంత దాదాపు లక్షల మంది సంఘాలలో ఉన్నాము. కానీ మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు మాత్రం మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది లేదు. ఇట్లా యూనిఫామ్ రూపకంగా ఇవ్వడం వల్ల మాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి మీకు అందరికి ఒకే కలర్, ఒకే ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. సో గతంలో వేరే ఇచ్చాయి కదా? అవును సార్. అయితే ఇంతకు ముందు ఏమంటే మాకు అందరికి మహిళలకు అందరికి శారీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. మాకు ఇప్పుడు మాత్రం మా ఎస్ఏజీస్ కి సపరేట్ గా మా సంఘాల ఉన్న మహిళలను గుర్తించి మాకంటూ యూనిఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మాకు ఎక్కడ మీటింగ్స్ కి వచ్చినా గానీ మాకు కొంచెం మేమంతా ఒక క్యాడర్ అనేది ఒక యూనిటీ లాగా మాకు గ్యాదర్ చేస్తారు కాబట్టి ఒక యూనిఫామ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు కొన్ని అంటే బాగలేదని చెప్పేసి చీరలు చిన్న చిన్న చిన్నవి క్వాలిటీ లేనివి ఇవ్వడం ఒక్కోసారి మనం వింటూనే ఉంటాము. ఇప్పుడు ఎలా ఉంది మరి? అన్న, నువ్వు 1,00,000 రూపాయలు చీర పెట్టినా లేడీస్ మనసు అనేది సాటిస్ఫాక్షన్ ఉండదన్న, అది నేను చెప్తా. ఎంత మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు ఎన్ని లక్షలు పెట్టినా గానీ అది హ్యాపీనెస్ ఎవరు సాటిస్ఫాక్షన్ కారు. కాకపోతే మాకు ఇది యూనిఫామ్ గా ఇచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. క్లాత్ కూడా క్వాలిటీ అనేది పర్వాలేదు, మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం చెప్పదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా మహిళలకంటూ ఒక గుర్తింపు అనేది ఇచ్చి మాకు ఇంకా అన్ని మాట్లాడడానికి, సామాజికంగా కూడా ముందుకు ధైర్యంగా ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఎదగడానికి కూడా మాకు అవకాశం కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఇంకా మంచి మంచి అవకాశాలు కల్పించాలని, మంచి మంచి శిక్షణలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది చీర? బాగుంది. చూపించండి, చీర చూపించండి, మీ కళ్ళల్లో ఆనందం చూడాలి చూపించేటప్పుడు. అయ్యో, కట్టుకునేదా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన చీరలు? ఇది చీర నచ్చిందా మీకు? బాగుంది. ఏం నచ్చింది? చీర నచ్చింది. కొంతమంది అయితే అంటే గతంలో చాలా డిఫరెంట్ కలర్స్, చీర కట్టుకునేటట్టుగా లేకపోయేది, ఇది కట్టుకునేటట్టుగా ఉన్నది. చూనికి బాగుంది, కొంచెం క్వాలిటీ కూడా బాగుంది. దానికంటే ఇది బెటర్. రేవంత్ అన్న ఇలా చేస్తున్నారు కాబట్టి
అందరికి ఇలానే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము కూడా. ఇందిరాగాంధీ గారి జయంతి జయంతి సందర్భంగా రోజు అందరికి ఇవ్వడం మంచి మహిళ, ఆమె ఒక అంత గొప్ప మహిళ, మనల్ని అంత మంచిగా పరిపాలించిన వ్యక్తి, ఆమె గుర్తుగా పోరాడింది కాబట్టి ఆమె జయంతి రోజు ఈ రోజు ఇవ్వడం మాకు అందరికి ఆనందంగా అనిపిస్తుంది. మీకు కూడా గుర్తుగా నిలిచిపోతుంది ఆమె జయంతి గుర్తుగా కదా? ఓకే, మొత్తానికి అయితే చీర చాలా మంచి క్వాలిటీ, అదంతా మంచి బాగుంది. కొన్ని దానికంటే ఇది కొంచెం బెటర్ ఉంది. నమస్కారం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు జయంతి సందర్భంగా మీ అందరికీ చీరలు ఇవ్వడం జరిగింది కదా, సో రేవంత్ అన్న గారు, సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? చీర ఒకసారి చూపిస్తారా మాకు? నైస్. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందంగా ఉందో. సో ఎలా అనిపిస్తుంది అక్క చీర? ఎలా అనిపిస్తుంది? అందరికి సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చినారు, అందరికి సేమ్ కలర్స్. అంటే గతంలో టిఆర్ఎస్ వాళ్ళేమో విడివిడిగా కలర్లు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది చీర మీకు? మీకైతే తెలిసి ఏంటిది, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు నాకు. బాగుంది. మీకు ఏం నచ్చింది ఈ చీరలో? మీరు చెప్పండి అక్క. చీర మొత్తం బాగుంది. ఇంత ముందుకి ఇచ్చిన వాళ్ళకి కలర్ అంటే అవి బతుకమ్మ చీరలు ఇచ్చారు కదా, ఇవి గ్రూప్ లో సంఘాలు ఉన్న వాళ్ళకి మాత్రమే, మహిళలకు సపరేట్ గా వాళ్ళ సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే యూనిఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ శారీ కట్టుకుంటే వీళ్ళు సంఘాలలో ఉన్న సభ్యులని గుర్తించవచ్చు వెంటనే వీళ్ళని. రెండింటికి యూజ్ అవుతుంది. అవును, మంచిగా అనిపిస్తుంది. అంటే క్వాలిటీ అది ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. గతంలో ఇచ్చినట్టు కంటే మంచిగా ఉంది. బాగుంది. ఓకే, సో మీకు సేమ్ బాగుంది. మీరు రానా, మేము దాని నుంచి చూస్తున్నాం. చెప్పండి ఎట్లా ఉంది చెప్పండి. బాగుంది. కలర్ నచ్చిందా? నచ్చిందంటే ఇక బాగుంటది. చీర బాగుంది. సంతోషమే. మంచి అది అంటారు కదా బార్డర్, అది ఏదో అంటారు కదా, అదంతా మంచిగా ఉందా? ఇక అన్ని బాగున్నాయి అంటే ఇక బాగున్నాయి అని చెప్తాం కదా ఇక. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు